కరెన్సీ కష్టాలు మళ్లీ మొదలయ్యాయి. బ్యాంకులకు సెలవులు రావడం, ఏటీఎంలు పనిచేయకపోవడంతో జనం నానా ఇబ్బందులు పడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 90% ఏటీఎంల పరిస్థితి ఇలాగే ఉంది. ఎక్కడ చూసినా నో క్యాష్ బోర్డులే దర్శనమిస్తున్నాయి. దీంతో చేతిలో చిల్లి గవ్వలేక సామాన్యులు అల్లాడిపోతున్నారు. కరెన్సీ కష్టాలు మళ్లీ మొదటికొచ్చాయి. చేతిలో డబ్బులు లేక, ఏటీఎంలు పనిచేయక సామాన్యులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఎక్కడ చూసినా నగదు కొరతే. ఏటీఎంల దగ్గరైతే నో క్యాష్ బోర్డులు వెక్కిరిస్తూ కనిపిస్తున్నాయి. డబ్బు దొరక్క జనం సహనం కోల్పోతున్నారు. బ్యాంకులకు వెళ్లినా నగదు లేదనే సమాధానం చెప్తున్నారు. దాదాపు 2 వారాలుగా ఇదే పరిస్థితి నెలకొంది. నవంబర్ 8 నాటి కష్టాలే మళ్లీ చూస్తున్నామని ప్రజలు వాపోతున్నారు. సర్కార్ కూడా తమ అతిగతి పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ఏ బ్యాంకులకు వెళ్తే బ్యాంకులో డబ్బులు ఉండవు. స్టేట్ బ్యాంక్ వెళ్తే 2000 ఏటీఎంలు వెళ్తే అన్నింటిలో సట్టలు దించుంటాయి. తెల్లవారులేసి బ్యాంకుల చుట్టూ తిరిగితేనే టైం సరిపోతుంది. మరి మేము పనుల పాటలు చేసుకోవాల్సిన అవసరం లేదు. పిల్లలు ఒక కాలేజీలో చదువుతున్నారండి, వాళ్ళకి డబ్బులు లేవు, పంపించాలంటే లేదు, ఏటీఎంలు లేవు, వాళ్ళు ఆకలితో సస్తున్నారు అక్కడ. చెప్పండి, దీని బాధ్యతలు ఎవరు? అసలు మేము ఎవరికి అడగాలి అర్థం కాని పరిస్థితి. మేమేనే కాదండి, ప్రతి ఒక్కరిది అదే పరిస్థితి. మేము ఆఫీస్కి వెళ్ళాలనుకుంటే ఆఫీస్కి వెళ్ళలేకపోతున్నాం. ఇంటి దగ్గర కాయగూరలు కొనేసి ఇవ్వాలనుకున్నా కూడా డబ్బు లేని పరిస్థితి అండి. మేము ఉదయం 7 గంటలు స్టార్ట్ అయ్యామండి. శ్రీకాకుళం టోటల్ బ్యాంక్స్ అన్నీ తిరిగామండి. ఇదే కంటిన్యూస్గా జరిగితే జనాలు చాలా ఇబ్బందులు పడతారండి. బ్యాంకుల మీద కూడా జాడీలు చేసే పరిస్థితులు వస్తున్నాయండి. ఎస్బీఐ అకౌంట్లో సేవింగ్ బ్యాంక్ అకౌంట్ ఖాతా ఓపెన్ చేసి ఉన్నాను. నాకు చిన్న స్కూల్ ఫీజు కట్టడం కోసం డబ్బులు 3000 కోసం వస్తే ఏటీఎంలో లేవు, అక్కడ బుక్ కొట్టుకుని వెళ్తే బ్యాంకులో లేవు. బ్యాంకర్స్కి అడిగితే మినిమం 5000 కంటే లేకపోతే వారానికి 50 రూపాయలు కట్ చేస్తామని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. మరి నాలుగు లేబరు వారానికి 50 రూపాయలు, అంతకంటే 5000 ఉంచలేము. మీరు 50 రూపాయలు వారం కట్ చేసిస్తే ఆ డబ్బులు వాళ్ళే తీసుకుంటుంటే మరి నా బతుకు ఆత్మహత్య తప్ప ఇంక వేరే మార్గం లేదు. శ్రీకాకుళం జిల్లాకు కొత్త కరెన్సీ 340 కోట్ల రూపాయలు వచ్చినా నగదు మాత్రం ప్రజలకు అందుబాటులోకి రావడం లేదు. వచ్చిన నగదు పంపిణీ అయిపోయిందని, దీంతో బ్యాంకులు తీవ్ర నగదు కొరతను ఎదుర్కొంటున్నాయని అధికారులు అంటున్నారు. ఈ విషయంపై ఇప్పటికే సర్కారుకు నివేదిక పంపించామని అంటున్నారు లీడ్ బ్యాంక్ అధికారులు. కరెన్సీ కష్టాల నుంచి ప్రజలను గట్టెక్కించేందుకు తగిన చర్యలు చేపడతామని అంటున్నారు. అంతకుముందు ఏంటంటే ఒక 10,000 బయటికి వెళ్ళిందంటే ఒక 5-6 వేలు వెనక్కి మళ్ళీ ఎవరో ఒకళ్ళు వేరే రూపంలో ఎలాగో బ్యాంకులో సర్క్యులేషన్లో ఉండేది. ఇప్పుడు అది లేదు. దానివల్ల కూడా కొంత ఇబ్బంది ఉంది. రిజర్వ్ బ్యాంక్ హైదరాబాద్ నుంచి కానీ విజయవాడలో కానీ కొంత క్రైసిస్ ఉంది. రాష్ట్రం మొత్తం కూడా క్రైసిస్ ఉంది. అలానే మన జిల్లాలో కూడా ఉంది. దాన్ని మనం ఈ నెలాఖరికి ఫస్ట్ వీక్ లోపల మళ్ళీ పెన్షన్స్ అయిన వచ్చేస్తున్నాయి కాబట్టి ఈ నెలాఖరి లోపల మనం సరిచేయాలని అనుకుంటున్నాం. మళ్ళీ ఒక 50 కోట్లు అడిగాం మన జిల్లాకి. తమ డబ్బులు తాము వాడుకోవడానికి కూడా వీల్లేని పరిస్థితులను సర్కారు కల్పించిందని ఖాతాదారుడు మండిపడుతున్నారు. ఇక బ్యాంకుల తీరుపై తీవ్ర ఆగ్రహవేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఉదయం నుంచి 3-4 ఏటీఎంస్కి వెళ్ళామండి, ఎక్కడ క్యాష్ లేదు. ఇప్పుడు ఇది మొగలరాజపురంలో ఇది వన్ ఆఫ్ ద మేజర్ ఏటీఎం విత్డ్రాల్కి ఇది మేజర్ సెంటర్. ఇక్కడ కూడా క్యాష్ లేదు. ఇప్పుడు 4-5 ఏటీఎంలో తిరిగాము. ఎస్బీఐలు ఎక్కడ కూడా క్యాష్ రావట్లేదు. ఆధార్ దాంట్లో తీయాలంటే 2 ట్రాన్సాక్షన్లు 3 ట్రాన్సాక్షన్ల నుంచి డబ్బులు కట్ అవుతున్నాయి అంట 150 రూపాయలు. ఇందులో ఉండే 6,000-7,000 రూపాయలు, అందులో 150 రూపాయలు పోతుంటే నెలకి కనీసం వెళ్ళలేదన్న జరి 1,000-2,000 తీసుకుంటాం. మరి దీని గురించి ఇంకేం చెప్తాం మేడం? బ్యాంకుల్లో నగదు వేసినా తీసినా రుసుము వసూలు చేస్తామంటూ బ్యాంకులు కొత్త వడ్డనకు తయారవుతున్నాయని సామాన్యులు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. ప్రజల అవసరాలను గుర్తించకుండా పన్నులు వేయడమేంటని దుయ్యబడుతున్నారు. బ్యాంకులు అనుసరిస్తున్న వైఖరి సరిగ్గా లేదంటున్నారు.